హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ దసరా పండుగ కానుకగా ఐఆర్‌తో పని లేకుండానే నేరుగా 12 పీఆర్సీ అమలు సాధ్యమేనా? లేదా? అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దసరా కానుకగా 12వ పీఆర్సీ అమలు, ఐఆర్‌పై ఆశలు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిల అంశంపై నిరంతర సమావేశాలు జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశాలు పలుమార్లు విఫలం కావడంతో ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల్లో ఇవి కేవలం చాయ్ బిస్కెట్ మీటింగులుగానే మిగిలిపోయాయన్న భావన బలంగా ఏర్పడింది. ఈ ప్రతికూల వాతావరణం మధ్య ఫిబ్రవరిలో జరిగిన ఒక సమావేశంలో మాత్రం కొంత సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. ఆ సమావేశంలో అప్పటి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు పత్రికా సమావేశం ద్వారా ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన బకాయిల వివరాలనైతే ఈ పత్రికా సమావేశం ద్వారా వెల్లడించారు. దీని ప్రకారంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను చెల్లిస్తామని అంగీకరించింది. అంతేకాకుండా ఐఆర్ కాకుండా నేరుగా జూలైలోనే పీఆర్సీ అమలు చేస్తామని కూడా అప్పట్లో తెలియజేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే చిన్న చిన్న బకాయిలు జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ బిల్లులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, సరెండర్ లీవ్ వంటి చిన్న చిన్న బకాయిల విలువ సుమారు 5,600 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వీటిని మార్చి 31 లోపు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ఏపీజీఎల్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, కొన్ని సరెండర్ లీవ్ వంటి కొన్ని పెండింగ్ బిల్లులు జమ అయ్యాయి. అయితే ప్రభుత్వం చెప్పిన పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సరెండర్ లీవ్‌లు 2022 వరకు మాత్రమే జమ అయ్యాయి. అవి కూడా పూర్తిగా జమ కాలేదని తెలిపారు. పెద్ద బకాయిలు డీఏ, పీఆర్సీ వంటివి. 11వ పీఆర్సీ అప్పటి వరకు ఉన్న 10 డీఏ, కరువు భత్యం బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. ఐఆర్ అడగగా నేరుగా పీఆర్సీ అమలు చేస్తామని గత ప్రభుత్వం తెలిపింది. ఈ పెద్ద బకాయిల మొత్తం కూడా విలువ 15,400 కోట్లుగా అంచనా వేశారు. ఈ యొక్క 5,600 కోట్లు మొత్తం కలిపితే 21,000 కోట్లవుతాయని, వీటిని మే నెల నుంచి చెల్లింపులు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా జూలై 15వ తేదీలోపు ఐఆర్‌ఏం లేకుండా నేరుగా 12వ పీఆర్సీ ఇస్తామని మీడియాకు తెలియజేశారు. ఈ ప్రకటన ఉద్యోగుల్లో కొంత ఆశలు రేకెత్తించినా ఆచరణలో మాత్రం నిరాశ ఎదురైంది. ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వం ఆవిర్భావం, ఉద్యోగుల ఆందోళన. జూన్ నెలలో ఐఆర్ లేకుండా నేరుగా ఫిట్‌మెంటే ఇస్తామని హామీలు ఇచ్చిన గత ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు గడిచింది. సో, అయినప్పటికీ ఇప్పటికీ పీఆర్సీ గురించి ఎటువంటి కదలిక లేదు. సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు జూలై నెలాఖరుకల్లా కొత్త సీఎం ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేస్తారని సీఎస్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఆ సమావేశం ఏదీ జరగలేదు. గత ప్రభుత్వం అంగీకరించిన 21,000 కోట్ల బకాయిలు అలాగే ఉండిపోయాయి. సరెండర్ లీవ్‌లు, ఏపీజీఎల్ఐ, ఇన్సూరెన్స్‌లు, డీఏ, డీఆర్, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి చిన్న పెద్ద బకాయిలే కాకుండా ఐఆర్ కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐఆర్ ఉండదని, పీఆర్సీ కూడా వస్తుందో లేదో అన్న సందేహాలు వారిలో నెలకొన్నాయి. గౌరవప్రదమైన ఐఆర్ ఇస్తామని, మంచి ఫిట్‌మెంట్‌తో ఇస్తామని కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో హామీ ఇచ్చినా ఆ దిశగా ఇంకా ఎటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినా కొత్త పీఆర్సీ కమిషన్‌ను కూడా నియమించలేదు. ఐఆర్ కూడా ఇవ్వలేదు. పెండింగ్ బకాయిలను 31,000 కోట్లకు, అంటే గత ప్రభుత్వం అంచనా ప్రకారంగా 21,000 కోట్లకు అదనంగా కూటమి ప్రభుత్వం
పెండింగ్‌లో పెట్టిన డీఏ బకాయిలు కలిపి మొత్తం 31,000 కోట్లకు సంబంధించి అక్కడక్కడ కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం ఇంకా రాలేదు. షెడ్యూల్ తయారవుతుందని చెప్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ ఈ బకాయిల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన పీఆర్సీ హామీ, ప్రస్తుత వాస్తవాలు. గత ప్రభుత్వం ఐఆర్ లేకుండా నేరుగా 2024 జూలైలో 12వ పీఆర్సీని అమలు చేస్తామని ధైర్యంగా చెప్పింది. అయితే వాస్తవానికి 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించినప్పటికీ దానికి తగ్గ స్టాఫ్, ఉద్యోగులు, ఆఫీస్ ఏర్పాటు చేయలేదు. కనీసం ఒక్కరోజు కూడా ఆఫీస్‌కొచ్చి పని చేసిన పాపాన పోలేదని చెప్తున్నారు. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వాల నిబద్ధత లేకపోవడానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. తాజా పరిణామాలు, ఉద్యోగుల డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కుగా పొందాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మాటగా మిగిలిపోగా కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాయ్ బిస్కెట్ మీటింగులతో కాలయాపన చేసిన గత అనుభవాల నేపథ్యంలో ఈసారైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగ సంఘాలతో జరిగిన అనేక సమావేశాలేవీ ఫలించనే లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ బిల్లులు వంటివి చిన్న చిన్నవి చెల్లిస్తామని, అలాగే భారీ బకాయిలు అయినటువంటి 11వ పీఆర్సీ బకాయిలు, అలాగే డీఏ అరియర్స్, పీఆర్సీ ప్రకటన, ఉద్యోగ సంఘాలు ఐఆర్ అడగ్గా అప్పట్లో డైరెక్ట్‌గా 12వ పీఆర్సీని ఏర్పాటు చేస్తామనే ప్రకటన. ఇన్ని హామీలు ఇచ్చినా కూడా చెల్లింపులు మాత్రం అరాకొరాగానే జరిగాయని చెప్పాలి. ఏపీజీఎల్ఐ, మెడికల్ బిల్లులు కొన్ని మాత్రం జమ అయ్యాయి. కానీ భారీ స్థాయిలో ఈ బకాయిల ఊసే లేకుండా పోయింది. 12వ పీఆర్సీ కమిషన్ నియమించినప్పటికీ దానికి అవసరమైన సిబ్బంది, కార్యాలయాన్ని కేటాయించకపోవడంతో అది నామమాత్రంగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ ఇంకా ప్రకటించనే లేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే జూన్ నెలాఖరులో ఉద్యోగులతో సమావేశం అవుతానని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. గత ప్రభుత్వం అంగీకరించిన 21,000 కోట్లకు అదనంగా కొత్త ప్రభుత్వం అడుగుపెట్టినటువంటి కొత్త ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినటువంటి డీఏ బకాయిలు ఇప్పుడు మొత్తం 25,000 కోట్లకు పైగానే ఉన్నాయి. ఏపీ జేఏసీ అధ్యక్షులు ఈ మేరకు పేర్కొన్నారు. వారి ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుతం ఈ బకాయిల లెక్కలను బట్టి వాటిని దశల వారీగా ఎలా చెల్లించాలనే దానిపైన ఒక షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్. ప్రభుత్వానికి విజ్ఞప్తి. గౌరవప్రదమైన ఐఆర్, మంచి ఐఆర్ ఇవ్వాలని, కనీసం 30% తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 12వ పీఆర్సీ కమిషన్. కొత్త పీఆర్సీ కమిషన్ నియమించి ఈ ప్రక్రియను వేగవంతంగా, త్వరగా పూర్తయ్యేలాగా చూడాలి. బకాయిల చెల్లింపుకు రోడ్ మ్యాప్. మొత్తం బకాయిలను ఎప్పుడెప్పుడు ఎంతెంత విడతలుగా చెల్లిస్తారనే దానిపై స్పష్టమైన, పారదర్శకమైన పట్టికను విడుదల చేయాలి. డీఏ విడుదల. పెండింగ్‌లో ఉన్న డీఏలలో కనీసం 2 డీఏలనైనా దసరా కానుకగా విడుదల చేయాలని కోరుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరూ దసరా పండుగ నాటికైనా ప్రభుత్వం తమకు శుభవార్త అందిస్తుందని, తమ ఆర్థిక కష్టాలకు ఒక పరిష్కారం చూపుతుందని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ బకాయిల చెల్లింపులు ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూల ప్రేరణను ఇస్తాయనైతే ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు.